ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాశి ఫలితాల్లో మనం తులారాశి చూసుకున్నట్లయితే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకు తులారాశి కిందకు వస్తారు. తులారాశి అధిపతి శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపై చాలా చక్కగా ఉంటుంది. వీరు సౌందర్యోపాసకులు, అలాగే విశేషమైనటువంటి సినిమా రంగంలో కానివ్వండి, అనేక లలిత కళల్లో వీరు ఆరితేరి ఉంటారు. ఇన్స్ట్రుమెంట్స్ విద్వాంసులై ఉంటారు. అలాగే సంగీతానికి సంబంధించిన అనేక వాటిల్లో వీరు ఆరితేరి ఉంటారు. చక్కటి నాట్యము, ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు వీరు పాటిస్తూ ఉంటారు. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో బిజినెస్ పరంగా చూసినా కూడా స్త్రీలు కూడా ఈ యొక్క వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం అనేది, బిజినెస్ చేయడం అనేది, బిజినెస్ మైండ్తో ఉంటారు. అలాగే చాలా మంచి శుభ ఫలితాలు వీరికి రావడానికి అవకాశం ఉంది. అయితే మరి ఈ యొక్క గోచార రీత్యా ఎలా ఉంది మనం చూసినట్టయితే, గురువు అలాగే శని రాహుకేతువుల యొక్క గోచారం ఎలా ఉందో చూసి దాని ప్రకారం మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. మనకి చూసినట్లయితే తులారాశి నుంచి గురువు అష్టమంలో, అదేవిధంగా వ్యయంలో కేతువు, పంచమంలో శని, షష్టమంలో రాహు. ఈ యొక్క రాశులలో మనం చూసినట్టయితే అష్టమంలో గురువు వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్న కొన్ని చికాకులు, అడ్డంకులు, కోర్టు సమస్యలు, అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు కానివ్వండి, లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బు కానివ్వండి ఆగిపోవటం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీంతోపాటు ఈ యొక్క పంచమంలో శని వల్ల కుటుంబ పరంగా, పిల్లల సంతాన పరంగా కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భానికి సంబంధించి గర్భవతులుగా ఉన్నట్లయితే వారు ఈ నెలలో డెలివరీస్ కానీ ఉన్నట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. శనికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేసినా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే షష్టమంలో రాహువు యొక్క ప్రభావం వల్ల వీరికి అనేక సమస్యల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి కోర్టు సమస్యలు కానీ, వాద్యాలు కానీ, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ, కుటుంబానికి సంబంధించిన గొడవల్లో కానీ, వీటన్నిటి నుండి కూడా బయటపడే అవకాశం, అలాగే కొత్త బిజినెస్లని డెవలప్మెంట్ చేసే అవకాశం, అలాగే బిజినెస్ వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం, ప్రతిభను పెంచుకునే అవకాశం అలాగే ఉంటుంది. అలాగే ఉన్నతాధికారుల ద్వారా కొంచెం స్ట్రెస్ అనేది గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే 12వ ఇంట కేతువు యొక్క ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు చేయటం కానివ్వండి, దైవ సంబంధమైన ఆరాధన చేయటంలోనూ, వీరికి దైవారాధన వల్ల ఎక్కువ అంటే దైవ కృప అనేది కలిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ విధంగా మనకి తులారాశి వారికి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క దర్శనమైనా చేసి అక్కడ కుంకుమార్చన చేసి రావడం చేయండి. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారైతే మటుకి రాహువుకి సంబంధించిన రెమెడీ, అదేవిధంగా శనికి సంబంధించి అంటే డెలివరీకి రెడీగా ఉన్నట్లయితే, లేదా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే వారు చేయించవలసిన రెమెడీల్లో శనికి దానం, శనికి తైలాభిషేకం, అలాగే వికలాంగులకు, వృద్ధులకు, బదిరులకు అన్నదానం కానీ, వాటికి కావాల్సిన నీడ్స్ని మనం సమకూర్చినట్లయితే కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకు వస్తారు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. అయితే మనకి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి రాశి ఫలాలను మనం చూసినప్పుడు గురువు 11వ ఇంట, 8వ ఇంట శని, అలాగే 9వ ఇంట రాహువు, 3వ ఇంట కేతువు. వీటి యొక్క ఫలితాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనేది చూద్దాం. అలాగే గురువు 11వ ఇంట ఒక్క గ్రహమే ఉన్నట్టయితే ఆ రాశిలో ఆ యొక్క ప్రభావం రాహువు మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు 9వ ఇంట అనుకూలంగా లేడు కాబట్టి వీరికి రాహువు సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమ్మవారికి కుంకుమార్చన, అలాగే
రాహుకాల దీపం అనేది పెట్టడం కూడా ఏదైనా దేవాలయాల్లో మీరు చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఈ నెలలో మీరు చూస్తారన్నమాట. అదేవిధంగా ప్రతి చిన్న చిన్న ఊహించని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి చిన్న విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకుండా కొంత ఈజీ మైండ్తో ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేయకూడదు, చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే మీరు అనుకున్న విధంగా గృహానికి సంబంధించి ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవి అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గృహ నిర్మాణ యత్నాలు కూడా అంటే లోన్స్కి సంబంధించినవి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరంగా కొంత మెరుగైతే వస్తుంది, కానీ కొద్దిగా టెన్షన్ అయితే తప్పదనమాట. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది, ప్రమోషన్ దిశగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మటుకి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అంటే వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే రాహు తీవ్రమైనటువంటి గురువు యొక్క అనుగ్రహ బలం ఏదైతే ఉందో అది రాహు మీద ప్రతికూలం ఇస్తుంది. కాబట్టి దీనివల్ల మీరు తప్పనిసరిగా రాహుకు సంబంధించిన రెమెడీస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అమ్మవారికి అలాగే ఆంజనేయ స్వామికి మంజు సూక్త పారాయణ చేయటం, సింధూరంతో అభిషేకం చేయించటం, దుర్గా అమ్మవారి దగ్గర ఏ అమ్మవారి గుళ్ళో అయినా సరే రాహుకాల దీపం పెట్టడం అనేది ఈ నెలలో మీరు చేయటం వల్ల చాలా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంకా అనేక పరిహారాలు నేను చెప్పబోతున్నాను. మీరు ఏ రాశి వారు ఏ పరిహారాలు చెప్పానో అవి తూచే తప్పకుండా పాటించి చూడండి, చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం భవతమే సదాశివం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి అంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు. సింహరాశ్యాధిపతి రవి అన్నమాట, సూర్యుడు. అయితే ఈ యొక్క రాశి నుంచి జన్మం నుంచి ద్వితీయం అంటే కన్యలో కేతువు, 10వ ఇంట గురువు, 7వ ఇంట శని, అలాగే 8వ ఇంట రాహు. కాబట్టి మనకి 10వ ఇంట గురువు యొక్క ఫలితాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే 7వ ఇంట శని శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అదేవిధంగా కేతు ద్వితీయంలో కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అష్టమంలో రాహు యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహన ప్రమాదాలు జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ అనేది కేర్ఫుల్గా ఉన్నట్టయితే అది కూడా సమస్య క్లియర్ అయిపోతుంది. సో ఓవరాల్గా సింహరాశి వారికి చాలా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా సమయానికి చేస్తారు. అలాగే మీకు రావాల్సిన ధనం కానివ్వండి, వీటికి సంబంధించిన పనులు కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే సరైన సమయంలో మీకు డబ్బు అందటం, అలాగే పనులు అవ్వటం, అలాగే గృహ సంబంధమైనటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళటం, అలాగే ఉన్నతాధికారుల నుంచి, ఉన్నతమైన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మీకు ఆహ్వానాలు అందటం, పదవి రావటం, ఇలాంటివి కూడా ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపారస్తులకు కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం మీరు ఈ నెలలో చాలా విశేషమైనటువంటి, ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఈ నెల కూడా చాలా మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టు వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా రాజకీయ పరంగా మీరు చాలా చాలా బాగా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. అలాగే మంచి పదవిని స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు మీరు చేయవలసినది ఏంటంటే శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనేది ఒకసారి చేయించడం, అలాగే వినాయకుడికి గడ్డి అంటే గరికని సమర్పించటం, అలాగే సింధూరంతో కూడా పూజించటం వల్ల కూడా శుభ ఫలితాలు. లడ్లు నైవేద్యంగా పెట్టడం, అప్పాలు నైవేద్యంగా పెట్టడం, అలాగే ఆవిరి కుడుములను కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల శుభ ఫలితాలు. ఇంట్లో కూడా మీ గణపతి విగ్రహం గారు ఉన్నట్టయితే చక్కగా గణపతి విగ్రహానికి ఈ యొక్క నైవేద్యం పెట్టి గరిక నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సూర్య నమస్కారాలు, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, రాగి చెంబులో సుగంధ ద్రవ్యాలు, ఎర్రటి పూలను వేసి చక్కగా ఆర్ఘ్యాన్ని ఇవ్వటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలు, విశేషమైనటువంటి పదవిని పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓవరాల్గా సింహరాశి వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. శుభం భవతమే సదాశివం.